Very good afternoon. Welcome to Swatantra Midday Debate. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వేగంగా విస్తరిస్తోంది. మన దేశంలోనూ ఫ్యూ కేసులు నమోదు కావటం కలకలం రేపింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూశాయి. 5 ఏళ్ల కిందట కోవిడ్ ముప్పెట దాడి చేసి తీవ్రంగా నష్టపరచగా మళ్లీ కొత్త వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఒక సాధారణ శ్వాసకోశ వైరస్ మాత్రమేనని, అపోహలకు పోకుండా తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండటం కీలకమని వైద్య శాఖ సూచిస్తోంది. కోవిడ్ వైరస్ విషయంలోనూ ఇదే తరహాలో ప్రభుత్వాల నుంచి స్పందన వచ్చిందని, ఇప్పుడు కూడా సర్కార్ అదే చెబుతోందేమోనన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. రైట్, అసలు హెచ్ఎంపీవీ వైరస్తో ఎవరికి ముప్పు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు ఇవాళ మిడ్ డే డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్, డాక్టర్ రవీంద్ర నల్లగొండ గారు, సీనియర్ పల్మనాలజిస్ట్. నమస్తే అండి రవీంద్ర గారు. నమస్తే అండి. డాక్టర్ గారు వినిపిస్తోందా? రవీంద్ర గారు, యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. ఓకే. రవీంద్ర గారు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ హెచ్ఎంపీవీ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద హ్యూమన్ బాడీ అండి? అంటే ఫస్ట్ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? హెచ్ఎంపీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అయితే మనకి జబ్బులు కాల్ చేసే వైరస్ లో డిఎన్ఏ వైరస్ అని, ఆర్ఎన్ఏ వైరస్ అని ఉంటాయి. ఇది ఆర్ఎన్ఏ వైరస్. యాక్చువల్గా ఈ ఆర్ఎన్ఏ వైరస్ మ్యూటేషన్ చెంది టైం టు టైం వాటి యొక్క శరీర తత్వాన్ని మార్చుకొని ఇన్ఫెక్షన్ కాజ్ చేసే కెపాసిటీని పెంచుకొని అప్పుడప్పుడు ఈ ఎపిడమిక్స్, సమ్టైమ్స్ పాండమిక్స్ కాజ్ చేస్తుంటాయి. అంటే ఇవి రొటీన్ గా మనకి ప్రతి సీజన్ లోను నియర్లీ 15 నుంచి 18 రకాల వైరస్లు, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మనకి కాజ్ చేస్తాయి. అవి కామన్ కోల్డ్, ఫ్లూ అంటుంటాం సీజన్ లో. ఈ ఫ్లూ వచ్చినప్పుడు ఇట్లా రెస్పిరేటరీ సిన్సియల్ వైరస్ అని, ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని, సో కరోనా వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇట్లానే రైనో వైరస్, ఇట్లాగా చాలా రకాల వైరస్లు మనకి కాజ్ చేస్తుంటాయి. అందులో ఒకటే ఇది. అయితే మనకి ప్రీవియస్ గా మనం 2009లో చూసాము, స్వైన్ ఫ్లూ అనేది H1N1 కాజ్ చేసింది మనకి, పెద్ద పాండమిక్. దాని తర్వాత వెంటనే విత్ ఇన్ 10 years మనకి మళ్ళీ వెంటనే కోవిడ్ పెద్ద పాండమిక్ వచ్చింది. డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వెంటనే ఇలా న్యూస్ మళ్ళీ రిలీజ్ అయ్యేసరికి అందరూ కొంచెం ఏమవుతుందో అని భయం, వరుస పెట్టి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఏమన్నా అవుతుందా అని భయపడుతూ ఉన్నారు. సో ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఈ శ్వాసకోశ వ్యవస్థకే ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. కానీ అంత భయపడాల్సినంత అవసరం ఉందా లేదా అనేది మనకి WHO నుంచి కానీ వాటి గురించి కానీ ఎక్కడ ఎలాంటి అలర్ట్స్ లేవు. అంటే అలర్ట్స్ ఎలాంటి పాత వైరసే మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందా, దాని ఏమన్నా కొంత మ్యూటేషన్ చెంది కొత్తగా విరులెన్స్ ఫ్యాక్టర్స్ పెరిగాయా, ఇవి మనకి అప్డేట్స్ అనేది ఎవరు ఇవ్వలేదు. అదే WHO ఇచ్చిన అలర్ట్ ఏంటంటే బాగానే ప్రశాంతంగా ఉండండి కానీ జాగ్రత్తగా ఉండండి. అంటే కీప్ క్వైట్, కామ్ బట్ బీ అలర్ట్. ఈ ఇంతవరకు వాళ్ళు మనకి అలర్ట్ చేసి వదిలేరు. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఏంటంటే అందరికి ఇలానే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, దగ్గుతో పాటుగా ఆయాసం రావటము, బ్రాంకైటిస్ అంటారు. సో శ్వాస ఇబ్బంది రావటము, ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళడం, నిమోనియా కాదు, నిమోనైటిస్, బ్రాంకో నిమోనియా ఇవి కాజ్ చేయడం అనేది ఈ వైరస్ యొక్క లక్షణాలు అన్నమాట. సో మామూలుగా కోల్డ్ లాగా వచ్చి తగ్గిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కొంతమందిలో ఈ నిమోనియాకి వెళ్తే వాళ్ళకి మాత్రమే ఇవి ప్రాబ్లం వస్తుంది. అయితే ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ 2001లోనే కనుక్కున్నారు డచ్ చిల్డ్రన్స్ లో. అయితే అప్పుడు నుంచి ఇప్పటి వరకు కొన్ని కాజెస్ ప్రతి సంవత్సరం వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ పాండమిక్ దృష్ట్యా మనం అలర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే చైనా ప్రభుత్వం అనేది ఇంతవరకు మనకి ప్రపంచానికి ఏది ఒక్క అలర్ట్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఓకే వీడియోస్, పీపుల్ నుంచి వచ్చే మీడియావి కానీ, యూట్యూబర్స్ చేసే వాటి వల్ల కానీ అక్కడ కొంచెం హెల్త్ కేర్ అలార్మింగ్ గా ఉందని మనకి చూసి మనం వచ్చేది. ప్లస్ చైనాతో పాటుగా కొన్ని కంట్రీస్ లో, జపాన్ కానీ
అలానే ఇండియా, ఇవన్నీ కొన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం అలర్ట్ పెరిగింది, అందరికీ కొంచెం ఆందోళన పెరిగింది. అయితే డాక్టర్ రవీంద్ర గారు చెప్పండి, అంటే ఇప్పటి వరకు మన ఇండియాలో అయితే ఇప్పుడు బిలో 5 years వాళ్ళకి తప్ప ఇంకా పెద్దవాళ్ళకి ఈ హెచ్ఎంపీవి వైరస్ సోకినట్టు మనకి ఎక్కడ దాఖలాలు లేవు. అంటే ఇది ఎస్పెషల్లీ అన్ని ఏజ్ వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాకపోతే ఇన్ఫెక్షన్ అనేది ముందుగా చిల్డ్రన్స్ కి ఎఫెక్ట్ అయ్యి చిల్డ్రన్స్ లో కొంచెం ఈ బ్రాంకోనిమాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఓకే. చిల్డ్రన్ తో పాటుగా ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్, అంటే బాగా ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 65 years, కన్కామిటెంట్ గా కొంతమందికి జబ్బులు ఉంటాయి, ఆస్తమా ఉంటాం కానీ, షుగర్ ఉంటాం కానీ, లేకపోతే క్యాన్సర్ జబ్బులకి కీమోథెరపీలు వాడటం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటాయి కొంతమంది. వాళ్ళలో ఈ తర్వాత ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి, ఎస్పెషల్లీ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, తర్వాత సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్. ఇవి జరిగినప్పుడు వాళ్ళకి ఇమ్యూన్ సప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్కువ ఉన్న వాళ్ళలో జబ్బు కాల్ చేసి తీవ్రత అయ్యి మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అని మనకి కంపారిజన్స్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే చిన్నపిల్లలు, వయోవృద్ధులు, పెద్దవాళ్ళలో కూడా జబ్బులు ఉన్న వాళ్ళు, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం వీక్ గా ఉండేవాళ్ళు, రెస్పిరేటరీ అనే కానీ నాన్ రెస్పిరేటరీ కానీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే ఇది స్ప్రెడ్ కూడా మామూలుగా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, ఎవరికైతే జలుబు దగ్గుతూ మాట్లాడుతూ తుమ్ముతూ ఉంటారు, ఈ సెక్రీషన్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పీల్చడం వల్ల కానీ ఫోమైట్ ట్రాన్స్మిషన్ అంటారు. ఫోమైట్ అంటే ఈ డోర్ నాబ్స్, ట్యాప్స్ చేతుల నుంచి పట్టుకొని మన ముక్కు మోదుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చే వాటిని అంటారు. ఇది ఆ సెక్రీషన్స్ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రైమరీ సిమ్టమ్స్ అంటే ఎలా నోటీస్ చేయాలి డాక్టర్ గారు? కోవిడ్ కి మనం ఏవైతే లక్షణాలు చూసామో సేమ్ లక్షణాలు ఎలాంటివి ఏం కనబడినా, జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, తలనొప్పి, దగ్గు, జలుబు, ముక్కులు కారటం, దాని తర్వాత ఎవరికైతే ఆయాసం వస్తుందో, ఈ టైంలో అలాంటి తీవ్రతరంగా వచ్చిన లక్షణాలు ఎవరున్నా వాళ్ళు అలర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, సస్పెక్ట్ చేసి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ రవీంద్ర గారు, ఇక్కడ మీరు ఇంకోటి ఏంటి అంటే పోస్ట్ కోవిడ్ తో ఇమ్యూనిటీ కాస్త దెబ్బతిన్న వాళ్ళకు కూడా మళ్ళీ హెచ్ఎంపీవి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అండి? ఒక ఇన్ఫెక్షన్ వచ్చినాక రెండో ఇన్ఫెక్షన్ వేరే దానికి రాదు అని అయితే లేదు, కంపల్సరీ వచ్చే ఛాన్స్. అయితే వాళ్ళు ఇమ్యూనిటీ దెబ్బతింటం అనేది ఆ ఇయర్ అయిపోయింది, మనకి ఆల్రెడీ థర్డ్ వేవ్ వచ్చి 2 years అయిపోయింది. సో 2 years అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మహా మ్యాక్సిమం 1 year దాని పోస్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దాని నుంచి అందరూ దాదాపుగా బయటపడిపోయినట్టే. కాకపోతే ఏంటంటే ఒక వైరస్ వచ్చినాక రెండో వైరస్ తో ఎప్పుడైనా వెంటనే రావచ్చు ఇన్ఫెక్షన్. సో ఎవరైనా కానీ దానికి జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో కోవిడ్ లో మరీ సీరియస్ గా ఇన్ఫెక్ట్ అయిపోయి వాళ్ళకి లంగ్ అయితే డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ లో ఉంటే, వాళ్ళు కాంకామిటెంట్ లంగ్ డ్యామేజ్ విత్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ జాగ్రత్తలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా అంటే రిస్క్ జోన్ లో ఉన్న వాళ్ళు మాస్క్ వాడటం, సేఫ్ డిస్టెన్స్ పాటించడం, మళ్ళీ చేతులు కడుక్కోవడం, ఇవన్నీ పబ్లిక్ గవర్నమెంట్ హెల్త్ అథారిటీస్ ఇచ్చిన అలర్ట్ ని ఫాలో అవుతూ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు ఏం అలర్ట్స్ ఇవ్వలేదు మనకి ఏ గవర్నమెంట్ కానీ WHO. అయితే డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు అంటే కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో హెచ్ఎంపీవికి కూడా అవే లక్షణాలు ఉంటాయి అని అంటున్నారు. మరి కోవిడ్ అనేది అంటే చాలామంది ప్రాణాలు కోల్పోయాము, అంటే కోవిడ్ వెరీ డేంజరస్గా మనం పరిగణించాము. హెచ్ఎంపీవిని కూడా అంతే డేంజరస్గా మనం పరిగణించాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ స్ప్రెడ్ ఎంత అవుతుంది, ఇన్ఫెక్షన్ ప్రివలెన్స్, ఇన్ఫెక్షన్ రేషియోని బట్టి. అంటే ఇప్పుడు మోర్టాలిటీ కింద తీసుకుంటే, ఒకవేళ జబ్బు వచ్చిన వాళ్ళు 100 మందిని తీసుకుంటే వాళ్ళలో ఎలా మోర్టాలిటీ ఉంటుంది అని తీసుకుంటే, మనకి 2009 వచ్చిన స్వైన్ ఫ్లూలో 0.5 to 1% మోర్టాలిటీ ఉంది. అదే కోవిడ్ కి వచ్చేసరికి మనం చూసింది ఓవరాల్ 3% మోర్టాలిటీ టు 4% మోర్టాలిటీ చూసాం. బట్ ప్రీవియస్లీ 2001 నుంచి ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ యొక్క మోర్టాలిటీ రేట్స్ చూసుకుంటే 10% నార్మల్ పీపుల్లో, చిన్న పిల్లల్లో ఉంటే, అది ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్, ఈ ఇమ్యూన్ సప్రెషన్ వాళ్ళలో దాదాపుగా కొంచెం 40 నుంచి 80% కూడా మోర్టాలిటీ ఈ నిమోనియా కాజ్ చేసింది.
అయితే అంత మోర్టాలిటీ ఉంది కదా, మరి భయపడాలి కదా అంటే, భయపడడం అనేది ఇది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనే దాని మీద అవసరం. కొన్ని అంటే జబ్బులు ఎక్కువ మీకు ఇప్పుడు మోర్టాలిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం కోవిడ్ లానే ఉందా డాక్టర్ గారు? హెచ్ఎంపీవి కూడా కోవిడ్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? కోవిడ్కి ఏంటంటే అంతకుముందు కూడా కోవిడ్ ఉంది, కానీ ఇది స్పెషల్ గా అప్పుడు కోవిడ్ దాని రూపం మార్చుకొని స్ప్రెడింగ్ కెపాసిటీ పెంచుకుంది జెనెటికల్ గా. దానివల్ల ప్రతి ఒక్కరికి వచ్చేసింది, దానివల్ల పాండమిక్ అయింది. కానీ ఇది అలాంటి పెంచుకోవడం జరిగింది మ్యూటేషన్స్ వల్ల లేదా అనేది తెలియదు. అట్లీస్ట్ 7 కంట్రీస్ దాటి అది నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యి పాండమిక్ అలర్ట్ ఇస్తే అప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. సో స్ప్రెడబిలిటీ పెంచుకున్నట్టు. కానీ ఇప్పుడే చెప్పలేము అది ఎంత ఉంది ఎలా ఉంది అనేది, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, వ్యాక్సిన్స్ లేవు. మరి హెచ్ఎంపీవి కూడా కోవిడ్ కి ఏ టెస్టులు చేశారు? అంటే హెచ్ఎంపీవి సోకినట్టు అంటే లక్షణాలతో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కోవిడ్ కి ఎటువంటి టెస్టులు చేశారో హెచ్ఎంపీవి కూడా అటువంటి టెస్టులే మీరు చేస్తున్నారా? అంటే ఇంకా మనకి అవైలబిలిటీ అనేది అన్ని చోట్ల లేవండి. సో డౌట్ ఉన్న వాళ్ళకి స్వాబ్ తీసి పూణే కానీ గవర్నమెంట్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ పంపించాలి. నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగే కొద్దీ ఒకవేళ పెరిగితే గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అవైలబిలిటీ ఆఫ్ టెస్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ టెస్టింగ్ కిట్స్ అనేవి సెపరేట్ గా తయారు చేయాలి ఎమర్జెన్సీ కేసెస్. సో ఇవి రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర అన్ని వైరస్ యొక్క ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎస్పెషల్లీ మన ఇండియా మొత్తానికి పూణే ఎక్కువ చేస్తారు, అక్కడికే పంపించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగా అది దాటి అయితే అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఈ పీసీఆర్ టెస్ట్లు అవన్నీ అన్ని చోట్ల అవైలబిలిటీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అవైలబిలిటీ చేయడం పెద్ద ప్రాబ్లం కిట్స్. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారు మీరు ఆల్రెడీ చెప్పారు ఇది కొత్త వైరస్ ఏమీ కాదు, 2001లోనే దీన్ని కనిపెట్టారు అని. మరి అలాంటప్పుడు 2001లోనే వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఏమైనా అంటే దాని మీద ఏమైనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఏమైనా ఇది చూస్తున్నారా? అంటే ఇంతవరకు వ్యాక్సిన్ ఎందుకు రాలేదంటారు? వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం అప్పుడు లేకుండా పోయింది. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ రావాలి అంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఉంది అనుకోండి, H1N1 ఎవ్రీ ఇయర్ యుఎస్ లాంటి కంట్రీస్ లో, అమెరికా లాంటి కంట్రీస్ లో మినిమం 10,000 నుంచి 30,000 మంది ప్రతి సంవత్సరం సీజన్ లో వాళ్ళు ఈ స్వైన్ ఫ్లూ సోకటం వల్ల మరణాలు సంభవిస్తాయి. అంటే 30,000 మందికి ఇన్ఫెక్షన్ చనిపోతున్నారు అంటే అది అట్లీస్ట్ ఒక 3 లక్షల నుంచి 5 లక్షల మంది నుంచి ఒక 10 లక్షల కన్నా అది ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి అది ఎవ్రీ ఇయర్ కాకుండా మన పరిసరాల్లో ఉంటుంది కాబట్టి అలాంటి వైరస్లకి మనకి వ్యాక్సిన్ తీసి ట్రీట్మెంట్ చేసుకొని అది రాకుండా చూసుకునే బాధ్యత మనకి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఎక్కడో ఒక 2 కేసులు వస్తున్నాయి, ఏదో కంట్రీలో వస్తున్నాయి, కానీ రెగ్యులర్ గా అది ఎపిడమిక్స్ అనేది రావడం అనేది లేదు కాబట్టి దానికి అంత కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఉన్న సమస్యల మీద చూసారు, కానీ దాని మీద ఇప్పుడు చేయలేదు. అంటే ప్రెజెంట్ క్లినికల్ రీసెర్చ్ జరుగుతోందా అండి? అది మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయటికి రిలీజ్ చేసేదాకా తెలియదు, WHO వాళ్ళు చేస్తుంటారు. సో హెల్త్ అలర్ట్ ఎక్కువ అలార్మింగ్ ఉంటేనే దాని గురించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చేస్తారు. ప్రస్తుతానికి ఎప్పుడు ఆల్వేస్ జరుగుతుంటది. అయితే హ్యూమన్ మెటానిమో వైరస్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇది ఇన్నేట్ ఇమ్యూనిటీ, అంటే మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే పుట్టుకతో వచ్చిందో దాన్ని బైపాస్ చేస్తుంది. కానీ ఆ బైపాస్ చేయడానికి కారణాలు ఏంటనేది ఇంతవరకు కనుక్కోలేదు. సో దాని వలన అది కనుక్కోలేకపోవడం వలన మనకి అడాప్టివ్ ఇమ్యూనిటీ డెవలప్ అనేది ప్రాబ్లం ఉంది దానికి. సో ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అడాప్టివ్ ఇమ్యూనిటీ మధ్యలో అది ఎట్లా బైపాస్ చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది ఇంకా దానికి రీసెర్చ్ కనుక్కొని దానికి సంబంధించిన వ్యాక్సిన్ డెవలప్ చేయడం అనేది కొంచెం టైం పట్టొచ్చు. యూజువల్ గా కోవిడ్ అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా చేసినటువంటి డెవలప్మెంట్స్, అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. యూజువల్ గా ఏంటంటే 5 years 4 years పడుతుంది అంటారు. సో మనకి అవన్నీ ఎమర్జెన్సీ బేసిస్ మీద 1 year లోపల అన్ని తెచ్చారు అప్పుడు. కానీ ఇప్పుడు అనేది ఎలా ఉంటుందని అసలు అంత దాకా వెళ్తుందా, ఇది అసలు పాండమిక్ అవుతుందా, పాండమిక్ అవ్వకపోతే దానికి రొటీన్ గా వ్యాక్సిన్ అవసరం అయితే ఉండకపోవచ్చు. ఎప్పుడు వస్తాయి అంటే నెక్స్ట్ ఇయర్ కనుక ఎపిడమిక్ మళ్ళీ వచ్చి ప్రతి సంవత్సరము సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంది, అలాంటి వైరస్ కనుక అది రూపాంతరం చెందితే కనుక అప్పుడు కంపల్సరీ వైరస్ కి వ్యాక్సిన్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనకి ప్రపంచానికి ఉంటుంది.
యాక్చువల్లీ డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనకి ప్రివెన్షన్ లేదు అంటున్నారు. అంటే కేవలం మనం వ్యక్తిగత శుభ్రత మాత్రమే పాటించాలి అంటున్నారు. ఒకవేళ ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలతో వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? దాన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం వస్తే జ్వరానికి, బీపీ తగ్గిపోకుండా ఐవి ఫ్లూయిడ్స్, తర్వాత ఆయాసం వచ్చిన వాళ్ళకి న్యూబిలైజేషన్స్, ఆక్సిజన్ తగ్గిన వాళ్ళకి ఆక్సిజనేషన్, ఇట్లా అన్ని రొటీన్ అన్ని మెయింటైన్, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్, అడ్మిట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, ఇలా అన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తే చాలా మంది వరకు ఇంప్రూవ్ అయ్యి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కొంతమందికి సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి అంటే ఓన్లీ దాని కాదు, మనకి ఏంటంటే ఓన్లీ సపోర్టివ్ థెరపీ, అంటే దానికి స్పెసిఫిక్ ఈ వైరస్ చంపేయడానికి బాడీలో ఎలాంటి మందులు కనుగొనబడలేదు ఇప్పటి వరకు, అవసరం రాలేదు కాబట్టి. ఓకే. అంటే మనము పారాసెటమాల్ లాంటివి ఏమైనా వాడుకోవచ్చా అండి? మీకు డాక్టర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు మన కరోనా వైరస్ టైంలో మనం ఇంట్లో కూర్చొని సి విటమిన్ వేసేసుకున్నాము, డి విటమిన్ వేసేసుకున్నాము, పారాసెటమాల్ పెట్టేసుకున్నాము. అంటే సేమ్ హెచ్ఎంపీవి కూడా ఇలాంటి ప్రికాషన్స్ మనం ఏమైనా ముందుగా తీసేసుకోవచ్చా? అంటే అదంతా తప్పుగా ప్రచారం చేయబడింది. ఏంటంటే అప్పుడు పారాసెటమాల్ తో అయితే యాక్చువల్ గా బేసిక్ గా ఏంటంటే 100లో 3 చనిపోతారు, 3% మోర్టాలిటీ. సో 97 మంది బయటకు వస్తారు. అది బిడలు వేసుకోకపోని ఏమన్నా అవ్వని ఏమో అవ్వకపోని. సో దానికి ఏంటంటే తప్పుడు ప్రచారం అవటం వల్ల అయింది. ఒకటి ఏంటంటే ఇండియాలో జనరల్ గా పాపులేషన్స్ లో వైటమిన్ సి కానీ, వైటమిన్ ఇది ఇమ్యూనిటీ బిల్డప్ వైటమిన్ డి కానీ, న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ జింక్ కానీ, ఇవన్నీ చాలా డెఫిషియన్సీ ఉన్నాయి ఇమ్యూనిటీకి సంబంధించి. ఈ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండటం వలన వాళ్ళలో ఇమ్యూనిటీకి ఫైట్ చేసే కెపాసిటీ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాడీలో కానీ తక్కువ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే డిసీజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఈ సప్లిమెంట్ తీసుకునే ఉంటే ఉంటుంది. కానీ ఆ సప్లిమెంట్ తీసుకున్నాం కదా నాకు రావద్దు అనుకునే ఛాన్స్ ఎప్పుడు లేదండి. సప్లిమెంట్స్ ఏంటంటే జబ్బు వస్తే మన ఎఫెక్టివ్ గా ఫైట్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది, కానీ జబ్బు రాకుండా మాత్రం ఉండదండి. వస్తుంది, అది సీరియస్ అవుతుందా లేదా అనేది తెలియదు. మనం జనరల్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఈ ఒక వైరసే కాదు, ఎవ్రీ సీజన్ లోనే ఏదో ఒక వైరస్ తిరుగుతూ ఉంటుంది, మనకి ఏదో ఒక జబ్బులు వస్తుంటాయి. కాబట్టి జనరల్ ప్రివెంటివ్ ప్రికాషన్స్ అనేది అందరూ నేర్చుకొని, ఈ డిస్టెన్సింగ్ కానీ, చేతులు కడుక్కోవడం కానీ, ఇవన్నీ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం అనేది ఎలా అనేది ఈ పర్సనల్ గా అందరూ నేర్చుకొని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రతి సీజన్ లో. అయితే డాక్టర్, ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఎన్ని రోజులు ఈ వైరస్ బాడీలో ఉండే అవకాశం ఉంటుంది? యూజువల్ గా ఒకసారి బాడీలోకి వెళ్ళినాక 3 రోజుల నుంచి 5 రోజుల లోపల జబ్బు కాజ్ చేస్తుంది. కానీ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత 1 డే నుంచి అది ఫస్ట్ 24 అవర్స్ తర్వాత నుంచి వెంటనే అది ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇది బాడీలో ఎన్ని రోజులు ఉంటుంది జబ్బు కాజ్ చేసిన తర్వాత అంటే కన్వాల్సెన్స్, యూజువల్ గా 2 to 4 వీక్స్ ఎనీ వైరస్ డిసీజెస్ విల్ బి కన్వాల్సెన్స్ ఫేజ్ అంటాం. అంటే ఒక మనిషికి బాడీలో వైరస్ వెళ్ళినాక జబ్బు కాజ్ చేసినాక జబ్బు నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతున్నప్పుడు యూజువల్ 2 to 4 వీక్స్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అవి వైరస్ వాళ్ళు ఇంకా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు బాడీలో. సో జనరల్ గా ఏంటంటే ఒకరికి జబ్బు వచ్చింది, 5 రోజుల తర్వాత వాళ్ళకి జ్వరం వచ్చింది, ఆయాసం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, 1 వారం తర్వాత బయటకు వచ్చారు ట్రీట్మెంట్ అయ్యి, 15 రోజులు అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ అట్లీస్ట్ 2 వీక్స్ వాళ్ళు ఇంకా వైరస్ స్ప్రెడ్ చేస్తారు మినిమం గా కొంతమంది కన్నా. సో అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ జాగ్రత్తగా మాస్క్ వేసుకొని ఉండాలి. అలాంటి వాళ్ళు ఊరికి అందరూ వెళ్ళిపోయి ఏంటి పలకరించకపోతే ఏమనుకుంటారు అని మన ఇండియాలో ఒక 100 మంది వెళ్ళి పలకరిస్తారు. అయితే డాక్టర్, మాస్క్ అంటే గుర్తొచ్చింది, అంటే హెచ్ఎంపీవీ వైరస్ తో కూడా ఇప్పుడు మనం కోవిడ్ మాదిరిగానే మనం అందరం మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన టైం వచ్చింది అనుకోవచ్చా? డిపెండ్స్ ఆన్ ద స్ప్రెడబిలిటీ. ఓకే. స్పీడ్ గా వెళ్తుంది అనే దాన్ని బట్టి మనకి జనరల్ గా అయితే ఎవరైనా అంటే మీకు WHO గైడ్ లైన్స్ ఏమీ పాస్ చేయలేదా అండి? ఇప్పటి వరకు అలర్ట్ ఇవ్వలేదండి అంత కంపల్సరీ. అంటే ఐసోలేషన్ ప్రికాషన్స్ అని కానీ, లాక్డౌన్ అని కానీ, లేకపోతే పాండమిక్ పొటెన్షియల్ ఉందని కానీ WHO కంపల్సరీ ఇవ్వాల్సిన ఉంటుంది వాళ్ళకి. సో వైరస్ ని వాళ్ళు డిటెక్ట్ అయ్యి ఎక్కడైనా సర్జ్ వస్తుందని కానీ దాని గురించి చేసి
ఈ వైరస్ కి స్ప్రెడబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి పాండమిక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆల్ కంట్రీస్ అలర్ట్ గా ఉండండి అని WHO వెంటనే ఇస్తుంది. అది ఒకవేళ పాండమిక్ రాకపోయినా కూడా ఇస్తారు వాళ్ళు. దానికి మార్ఫలాజికల్ గా అంటే దానికి ఫిజికల్ గా దాని ప్రాపర్టీస్ బట్టి దాన్ని చూసి ఒక అలర్ట్ ఇస్తారు. అలాంటివి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. చైనా కూడా ఇవ్వలేదు, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. కానీ అందరూ అలర్ట్ గా అయితే ఉన్నారు, అంటే జాగ్రత్తగా వాచ్ఫుల్ గా అయితే ఉన్నారు అందరూ. ఎందుకంటే అది పెరిగితే దానికి ఏం రాదులేని వదిలేస్తే వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందరూ అలర్ట్ గా అయితే ఉండాల్సిందే. అది ఎటువైపు తిరుగుతుంది అనే దాన్ని బట్టి మన ఫర్దర్ యాక్షన్ అంటే లైట్ గా అందరూ ఓకే పోయిందిలే అనుకోని వదిలేసుకోవడమా, లేకపోతే అది పెరుగుతుంది కాబట్టి మనం ఇంకా తీవ్రతరంగా దానికి కట్టడి చేయడానికి సీరియస్ ప్రికాషన్స్ తీసుకోవాలనేది టైం విల్ టెల్ us. అయితే డాక్టర్, కరోనా వైరస్ టైంలో మనకి ఊపిరితిత్తులు కానీ లేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కావటం కానీ, అంటే పోస్ట్ కరోనా తర్వాత మనకు వచ్చిన లక్షణాలు అంటే సేమ్ యాజ్ యూజువల్ హెచ్ఎంపీవి కూడా సేమ్ లక్షణాలు, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటం కానీ లేకపోతే అంటే ఎటువంటి ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి హెచ్ఎంపీవి? అంటే ఎనీ వైరల్ డిసీజ్ దాదాపుగా నేను ఇప్పుడు ఒక 14, 15, 16 నుంచి 18 రకాల వైరస్లు మనకి సీజన్ లో వస్తాయని చెప్పి, ఈ ఇంక్లూడింగ్ హెర్పెస్ సింప్లెక్స్ కానీ లేకపోతే ఈ రైనో వైరస్, కరోనా వైరస్, ఇవి ఏదైనా వైరస్ నిమోనియా దాకా వెళ్ళి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఒకరికి బాగా జ్వరం వచ్చి 5 రోజులు 6 రోజులు సఫర్ అయిన తర్వాత తగ్గి వాళ్ళు రికవర్ అవుతాయి కనుక మినిమం ఆఫ్ 4 weeks వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటుంది. సో యూజువల్ గా ఎనీ వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫర్దర్ గా ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ అవ్వడానికి ఏదైతే అది డౌన్ చేసి వెళ్ళిపోతుందో 4 weeks పడుతుంది. సో అందుకని ఎప్పుడైనా కానీ వైరల్ నిమోనియాస్ వచ్చినాక కంపల్సరీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే దాని తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వేరే బ్యాక్టీరియల్ నిమోనియాస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దాన్ని సీరియస్ అయిపోయి దాని వల్ల చనిపోయడం కూడా జరగచ్చు. సో ఎనీ వైరల్ డిసీజ్, ఎనీ జనరల్ గా హ్యూమన్ మెటానిమో వైరసే కానీ, సో కరోనానే కానీ, స్వైన్ ఫ్లూ కానీ, రైనో వైరస్ కానీ, హెర్పెస్ సింప్లెక్స్ కానీ, ఎనీ వైరస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి వాళ్ళకి కొంచెం 4-5 days ఫీవర్ అలా వచ్చి వాళ్ళు ఇంప్రూవ్ అయిపోయినా కానీ వాళ్ళకి మాత్రం నెక్స్ట్ 1 month లోపల మినిమం ఈ వేరే ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు, మళ్ళీ వేరే బ్యాక్టీరియల్ నిమోనియా రావచ్చు, మెనింజైటిస్ రావచ్చు, ఇలా ఏమైనా వచ్చి వాళ్ళు దాని వల్ల చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఆర్గాన్స్ విషయంలో అయితే ఊపిరితిత్తులకి కాస్త డ్యామేజ్ అనే చెప్పుకోవచ్చా హెచ్ఎంపీవీకి కూడా? ఊపిరితిత్తులకి డిపెండ్ ఆన్ నిమోనియా ఎంతగా స్ప్రెడ్ అయ్యి ఆక్సిజన్ ఎంతగా తగ్గితే అంతగా వాళ్ళకి లంగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎంతో కొంత. ఎప్పుడైనా ఒక నిమోనియా వచ్చిందంటే బాడీలోకి ఇన్ఫెక్షన్ చేరిందంటే మనకి చర్మానికి దెబ్బ తగిలితే ఎట్లా మారుతుందో స్కార్ పడుతుందో అట్లానే ఊపిరితిత్తుల్లో కూడా పెద్ద నిమోనియా వస్తే ఆ లంగ్ కూడా కొంత స్కార్ లోకి వెళ్ళి అది డ్యామేజ్ అవుతుంది. అది ఎంత ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఎంత ఎక్కువ నిమోనియా ARDS దాకా వెళ్తే అంత స్కారింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత స్కారింగ్ వస్తే వాళ్ళకి ఎఫెక్టివ్ గా పనిచేసే లంగ్ తక్కువ ఉంటే వాళ్ళకి ఆయాసం ఎక్కువ ఉండటం, లేకపోతే లంగ్ కెపాసిటీ తగ్గటం, ఫ్యూచర్ లో మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఇంకొంచెం లంగ్ పాడైతే వాళ్ళకి ఆక్సిజన్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకసారి వచ్చి తగ్గిపోయిందనగానే ఇంకేం లేదు మాకు అంత నార్మల్ అయిపోయామని ఎప్పుడన్నా చూసుకొని ఆర్గాన్ అనేది ఎంతవరకు ఉంది అనేది చూసుకోవాలి. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా బయటకు వస్తాము మనకేం లేదు అంతా రికవర్ అయిపోతాం అని ఎప్పుడు ఉండదండి. అంటే డాక్టర్, చాలామంది అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలామంది డాక్టర్స్ దీంతో అంటే పెద్దగా ఎఫెక్ట్ ఏమీ జరగదు, అంటే కరోనా వైరస్ అంత ఇంపాక్ట్ దీని మీద ఉండదు, ఇది పెద్ద ప్రభావం ఏం చూపించదు, దీని మూలంగా అంటే ఎటువంటి అంటే ఆరోగ్యం మీద ఎటువంటి ఇబ్బంది పడదు అని చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు సోషల్ మీడియా మొత్తం. మీరు ఏంటంటే WHO ఇంకా మనకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వలేదు, మాస్క్ ఇంకా మనకు పెట్టుకోవాలా లేదా అన్నది కూడా చెప్పలేదు అంటారు. అంటే మీరిచ్చే సలహాలు ఏంటి, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది? అంటే WHO మనకి ఇవ్వకపోయినా కూడా మనం ఇంకా ఎటువంటి అంటే మీరు ప్రివెన్షన్ లేదు, ప్రికాషన్స్ ఎటువంటివి తీసుకుంటే బెటర్గా ఉంటాం మనం? ఇప్పుడు మీరు అందరూ అట్లా ఎందుకు ఎలా తెచ్చారంటే గత 20 ఏళ్ళు 25 ఏళ్ళు 24 ఏళ్ళగా ఈ వైరస్ గురించి అంత ప్రమాదాలు ఎక్కడ లేవు కాబట్టి ఇదేం జరగదు అని చెప్పి వాళ్ళు జనరల్ గా చెప్తున్నారు. అయితే దీనికి ఏమైనా రూపాంతరం చెంది దానికి ఏమైనా వైరస్ కి మ్యూటేషన్స్ వచ్చి ఏమైనా అయింది అనేది ఇంతవరకు తెలియదు.
కానీ ఎప్పుడైనా కానీ సీజన్ వచ్చి ఇలాంటివి మనకి న్యూస్ లో వింటున్నాం కాబట్టి జనరల్ గా ఎవరైనా కానీ చేతులు ఫ్రీక్వెంట్ గా కడుక్కోవటం, జబ్బు పడ్డ వాళ్ళని ఎవరైనా మనం విజిట్ చేసినప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళని విజిట్ చేయటం, జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు ఐసోలేట్ అవటం, పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వాడటం, ఇవి ఏవైతే రొటీన్ గా మనం దాదాపుగా ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా అన్ని తెలుసుకున్నవి మళ్ళీ తప్పనిసరిగా పాటించుకోవడం అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మనది చాలా రద్దీ అయిన స్ట్రీట్స్, బజార్లు వీటి గుండా మన కంట్రీలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనము ఎక్కువగా ఒకవేళ స్ప్రెడబిలిటీ వస్తుంది, ఈ జబ్బే కాదు వేరే జబ్బు కూడా మనం కొంత ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దీన్ని కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకుంటేనే మంచిది ఈ సీజన్ వరకు. రైట్ రవీంద్ర గారు, ఐ గెట్ బ్యాక్ టు యూ. ఒక్కసారి మనతో పాటు విజయ్ భాస్కర్ గారు, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ జాయిన్ అయ్యారు. విజయ్ భాస్కర్ గారు నమస్తే అండి. విజయ్ భాస్కర్ గారు, యామ్ ఐ ఆడబుల్ టు యూ? చెప్పండి. యాక్చువల్లీ హెచ్ఎంపీవీపై క్లినికల్ రీసెర్చ్ ఏమైనా జరుగుతోందా అండి? అంటే ఇది కొత్త వైరస్ కాదు అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డే బై డే యాజ్ పర్ ద స్ట్రెయిన్, ఏదైతే కొత్త స్ట్రెయిన్ వస్తుందో దాన్ని ఇమీడియట్లీ ఆర్టీపీసీఆర్ ద్వారా మన జీన్ స్ట్రెయిన్ అనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేకపోతే ఇంకొక వ్యాక్సిన్ కావాలా? ఆల్రెడీ పిల్లలలో ఇమ్యునైజేషన్ జరుగుతుంది. మనం ఇన్ఫ్లుయెన్జా కానీ లేకపోతే న్యూమోకాకల్ వ్యాక్సిన్ కానీ తీసుకోవటం వల్ల వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అబౌట్ 30, ఇప్పుడు కోవిడ్ లో కూడా మనకు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో తీసుకున్న వ్యాక్సిన్స్ 29% పనిచేసినా అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనం పిల్లలలో ఇప్పుడు ఏవైతే ఫ్లూ డిజీజెస్ కోసము వ్యాక్సిన్స్ తీసుకుంటామో అవి కూడా సమృద్ధిగా హెల్ప్ చేస్తాయి. అరౌండ్ 29 to 30% హెల్ప్ చేస్తాయని అనుకోవాలి. బట్ మీన్ వైల్ ఇప్పుడైతే వ్యాక్సిన్స్ కన్నా బేసిక్ ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తోటే చాలా వరకు రికవర్ అవుతారు. ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ యొక్క ఓన్లీ 5 to 7 days ఇంక్యుబేషన్ పీరియడ్. విత్ ఇన్ రొటీన్ గా వింటర్ సీజన్ లో పిల్లలకు కానీ వృద్ధులకు కానీ వచ్చే ఫ్లూ డిసీజెస్ లాగానే వస్తాయి. ఇమ్యూనో సప్రెసివ్ ఉన్న వాళ్ళలో కొంత కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు. అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. బట్ అదర్వైజ్ చిన్నపిల్లల్లో అలాగే ఎల్డర్స్లలో నార్మల్ పీపుల్కి మాత్రం ఇమ్యూనిటీ బాగుంటే మాత్రం 5 to 7 days లో రొటీన్ ట్రీట్మెంట్, అంటే ఫీవర్కి పారాసెటమాల్, అలాగే కోల్డ్ కాఫ్ వీటికి మనము యాంటీహిస్టమినిక్స్, కొన్ని సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లాగే ఇమ్యూనో డెవలపర్స్ ఇమ్యూనో బూస్టర్స్ కూడా న్యూట్రిషనల్గా కానీ ఓరల్గా కానీ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని వరి అవ్వాల్సిన అవసరం లేదు. రికవరీ రేట్ చాలా బాగుంది. ఓవరాల్ గా డెత్ రేట్ తక్కువ ఉంది. కాబట్టి ఇది కోవిడ్ లాగా భయపడాల్సిన డిజీజ్ కాదుగా భావిస్తున్నాం. ఫ్యూచర్ లో ఇది మనకు ఇప్పుడు కేవలం 7 కేసెస్ ఇప్పటి వరకు ఇండియాలో రిజిస్టర్ అయినాయి. సో యాజ్ సచ్ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే విజయ్ భాస్కర్ గారు, అంటే ఇమ్యూన్ బూస్టర్స్ అందరూ తీసుకోవచ్చా అండి? అంటే ఇప్పటి వరకు మనం నోటీస్ చేస్తే బిలో 5 years వాళ్ళకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు మనకు అర్థమవుతోంది. ఇమ్యూనో బూస్టర్స్ అంటే ఏం లేదండి, ప్రాపర్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మినరల్స్, సన్ ఎక్స్పోజర్, విటమిన్ డి కోసం సన్ ఎక్స్పోజర్ ఉండాలి. గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, అలాగే బ్యాలెన్స్డ్ డైట్, అలాగే మీరు కాల్షియం ఇన్పుట్స్ అవసరం ఉంటే తక్కువ ఉన్న వాళ్ళలో, విటమిన్ డి తక్కువ ఉంటే వాళ్ళకి. సో సప్లిమెంట్స్ సఫిషియెంట్ గా బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి సపరేట్ గా మనము టాబ్లెట్స్, ఇమ్యూనో బూస్టర్స్ అని కాదు. మార్కెట్ లో చాలా రకాలుగా ఇమ్యూనో బూస్టర్స్ ఉన్నాయి. అంటే ఎవరికైతే న్యూట్రిషనల్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే డెఫిసిట్స్ ఉన్నాయో వాళ్ళు ఇమ్యూనో బూస్టర్స్ టాబ్లెట్ రూపంలో కానీ లేకపోతే సిరప్ రూపంలో కానీ పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే మనకు అంటే ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారు పర్మనాలజిస్ట్ చెప్తూ ఉన్నారు, అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి అంటే విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటుంది, డి డెఫిషియన్సీ, అంటే మ్యాక్సిమం 90% మెంబర్స్కి అంటే ఈ డెఫిషియట్తో బాధపడుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళు అంటే మ్యాక్సిమం ఉన్నారు. అంటే మేబీ
ఈ మధ్య చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తున్నాము. యావరేజ్ గా 30 ఉండాల్సింది వాళ్ళకి 7, 8, 10 అలా ఉంటుంది. చాలా రికెట్షియా డిసీజ్ అని, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అబ్సల్యూట్ గా మనం వాళ్ళ యొక్క విటమిన్ డి, కాల్షియం, B12 రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఈవెన్ ఇమ్యూనో ఐజీఎం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళలో జ్వరం వస్తే ఇమీడియట్లీ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. బేసిక్ గా స్కూల్స్ పంపించే పేరెంట్స్ ప్రాపర్ గా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ జాగ్రత్తలు నేర్పిస్తూ వాళ్ళని స్కూల్ పంపాలి. స్కూల్లో కూడా యాజమాన్యం టీచర్స్ వాళ్ళని ప్రాపర్ గా స్కూల్లో మాస్క్ ధరించే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా పబ్లిక్ హెల్త్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా స్క్రీనింగ్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన కేర్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క ముసలి వాళ్ళు ఎవరైతే అబౌవ్ 60-65 ఇళ్లలో ఉంటారో వాళ్ళకు ప్రాపర్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ డైట్ ఇస్తూ పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎండలో ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజర్ అయ్యే విధంగా వారిని కూర్చోబెట్టాలి. సో దట్ విటమిన్ డి, కోలోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ స్కిన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ సలాడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫిష్ లాంటివి వీలవుతే సఫిషియంట్ బ్యాలెన్స్ డైట్ కూడా ఇస్తూ ఉండాలి. సో తద్వారా మనము ఈ యొక్క డెఫిసిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నివారించవచ్చు. అయితే విజయభాస్కర్ గారు, హౌ డస్ హెచ్ఎంపివి వైరస్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ అండి? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇది కోవిడ్ లాగానే డ్రాప్లెట్స్, తుమ్ములు, దగ్గుల ద్వారా డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో, తుంపర్లు ఉంటాయో, వాటి డ్రాప్లెట్స్ ఎవరైతే ఎదుటి వ్యక్తి ముక్కు, నోరు, గొంతు, ఈవెన్ కళ్ళల్లో ఉండే లాక్రిమల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ద్వారా కూడా ఇది అబ్జర్వ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కళ్ళల్లో ఉండే ఫ్లూయిడ్ ద్వారా ముక్కులోకి వచ్చి ముక్కులో నుంచి గొంతులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే ముక్కులు, నోరులో నుంచి కూడా ఈ డ్రాప్లెట్స్ రిసెప్టార్స్, థ్రోట్ లో ఉండే రిసెప్టార్స్ అబ్జర్వ్ చేసుకొని అది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇనిషియల్ గా వస్తుంది. తర్వాత నెగ్లెక్ట్ చేస్తే అది లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులలో నంజుతో కూడిన కాఫ్, అలాగే ఫీవర్ పెరగడం, దాంతో న్యూమోనియా లాంటి పెరిగే ఆస్కారం ఉంటుంది. సో అంతేకాకుండా వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి వెంటిలేటర్ పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నన్ని రోజులే ప్రాపర్ గా 5 to 7 days లో కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ లాగా ఇది రికవర్ అవ్వచ్చు. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం లోవర్ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి తీవ్రత పెరిగి కిడ్నీ డ్యామేజ్, లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఇతరత్ర మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో పోయి ప్రాబ్లం వచ్చే ఆస్కారం. రైట్ విజయభాస్కర్ గారు, కొంచెం జూమ్ బ్యాక్ వెళ్ళరా, కొంచెం ఫ్రేమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, చెప్పండి సార్. ఓకే, యా, ఓకే. అయితే రెస్పిరేటివ్ సిస్టమ్ పై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందండి? సో అప్పర్ రెస్పిరేటరీ దాంట్లో అంటే మనము బేసిక్ గా మనకు దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరం లాంటి బేసిక్ సిమ్టమ్స్ అప్పర్ రెస్పిరేటరీలో చూస్తాం. లోవర్ రెస్పిరేటరీకి వచ్చిందంటే యూజువల్ గా తెమడ, మనకు స్ఫుటం అన్నది వైటిష్ ఎల్లోయిష్ కలర్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది స్ఫుటంగా మారే ప్రమాదం ఉంటుంది. తర్వాత మనకు ఆయాసం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆక్సిజన్ సాచురేషన్ 98 ఉండాల్సింది మనకు క్రమంగా 80 వరకు తగ్గే ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనకు అల్విలై, ఊపిరితిత్తుల్లో ఉండే సన్నటి పొరలు ఏవైతే ఉంటాయో గాలి ఎక్స్చేంజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అల్విలైలో ఎక్స్చేంజ్ అవుతుంది. అక్కడ మనకు క్లాట్స్ ఏర్పడి సాచురేషన్ అనేది మెయింటైన్ అవ్వదు, అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. కాబట్టి అప్పుడు మనకు అందులో నంజు చేరుతుంది. నంజు అంటే ఇన్ఫ్లమేటరీ ఎడిమా లంగ్స్ లో చేరినప్పుడు నీరు వచ్చేస్తుంది. తద్వారా మనకు గ్రాడ్యువల్ గా షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం కష్టమే, కాంప్లికేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం వస్తున్నాడండి విజయభాస్కర్ గారు. ఒకసారి రవీంద్ర గారితో మాట్లాడతాం. రవీంద్ర గారు, చెప్పండి. హెచ్ఎంపివి వైరస్ కూడా కోవిడ్ మాదిరిగా అంటున్నారు కదా, మరి దీనికి కూడా మనం కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ అలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవచ్చా అండి? పనిచేయదు. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే క్రాస్ ఇమ్యూనిటీ ఏమైనా ఉంటే, సో అది కొన్ని వైరస్ లో క్రాస్ ఇమ్యూనిటీ అంటే ఒక వ్యాక్సిన్ వేస్తే ఇంకో జబ్బు కూడా పనిచేసే క్రాస్ ఇమ్యూనిటీ అంటారు. ఇవి పూర్తిగా డిఫరెంట్ ఇమ్యూనిటీ ఉన్నటువంటి ఇమ్యూనోజెన్సిటీ ఉన్న వైరస్లు కాబట్టి ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ జబ్బు రాకుండా ఉంటుంది అనేది ఆస్కారం లేదు.
సో దీని వ్యాక్సిన్ దీనికే వేయాల్సి ఉంటుంది, కానీ దీని వ్యాక్సిన్ అనేది ఇంతవరకు డెవలప్ చేయలేదు, అవసరం రాలేదు. ఓకే సో అది పని చేయదు. ఓకే అయితే హెచ్ఎంపీవీకి ఇంతవరకు ఏ వ్యాక్సిన్ అవైలబుల్ లేదు, లేదు. ప్రివెన్షన్ లేదు. ప్రివెన్షన్ అంటే ప్రివెంటివ్ వ్యాక్సిన్ లేదు, ప్రివెంటివ్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం. ఎస్. ఓకే అంటే ఇప్పుడు అంటే 2001లోనే ఇది అంటే దీన్ని కనిపెట్టినప్పుడు అంటే ఎందుకండి ఇంతవరకు వ్యాక్సిన్ అంటే ఇది మనకి విజయభాస్కర్ గారు చెప్పినట్టు అంత డేంజరస్ కాదు కాబట్టే దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంత నెగ్లెక్ట్ చేశారు అనుకోవచ్చా మనం? కాదు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది రిపీటెడ్ గా ప్రతి సీజన్ లోనూ హెల్త్ అలర్ట్ అంటే పాపులేషన్ ఎపిడెమిక్స్ అంటే సర్జెస్ వస్తూ ఉంటే ఏదైనా కంట్రీస్ లో అప్పుడు వ్యాక్సిన్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇది హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ప్రాణాంతకంగా వచ్చే జబ్బులు అప్పుడు కాలేదు, కామన్ కోల్డ్ గా వస్తుంది, వెళ్ళిపోతుంది. చాలా మందికి జలుబు దగ్గు వచ్చి తగ్గిపోతుంది. అది మెటానిమో వైరస్ అవ్వచ్చు, రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ అవ్వచ్చు, రైనో వైరస్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెంజా అవ్వచ్చు. అందరికి జలుబు వచ్చి తగ్గిపోతుంది ఆ సీజన్ లో. అలా జస్ట్ జలుబు వచ్చి తగ్గిపోయే వాటికి మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. కరెక్ట్. కొన్ని సంవత్సరాల్లో వాటి ఏమవుతుందంటే వాటికి విజిలెన్స్ పెరిగి, ఇప్పుడు అంతకుముందు కోవిడ్ చిన్న జలుబులాగా వచ్చిపోయేది, ఇప్పుడు కోవిడ్ అనేది ప్రాణాంతకంగా తయారైంది కాబట్టి వ్యాక్సిన్ ఎమర్జెన్సీలో కనుక్కోవాల్సింది, ఒక్కసారి వచ్చి మీద పడింది వాళ్ళ మీద. సో ఇప్పుడు తర్వాత కూడా ఎవరి వస్తున్నాయి కాబట్టి కొన్ని కేసెస్ ఇప్పుడు స్వైన్ ఫ్లూ లాగా వ్యాక్సిన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కూడా ఈ మెటానిమో వైరస్ అలర్ట్ మనం భయపడుతున్నాం, నెక్స్ట్ ఇయర్ రాలేదనుకోండి వ్యాక్సిన్ అసలు రోలే లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని వ్యాక్సిన్ డెవలప్ చేయడం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. డెవలప్ చేసినాక దాని యూజ్ లేకపోతే మళ్ళీ వేస్ట్. సో ఎవరికైతే ఎప్పుడైతే అవసరం అవుతుందో దాన్ని చూసి రీసెర్చ్ ద్వారా మాత్రమే దాన్ని డిసైడ్ చేసి రిలీజ్ చేస్తారు. అంటే మళ్ళీ జబ్బు రావాలి, ఆ వైరస్ అనేది మన పాపులేషన్ లో తిరుగుతూనే అంటే మన లొకాలిటీస్ లో ఉండాలి, ఎవ్రీ సీజన్ రావాలి. అది ప్రాణాంతకమైన వ్యాధులకు మాత్రమే వాటిని డెవలప్ చేస్తారు. సింపుల్ గా కోల్డ్ లాగా చిన్న జబ్బు వచ్చి వెళ్ళిపోయే వాటికి చేయరు, డెవలప్ చేయరు. రైట్. విజయభాస్కర్ గారు చెప్పండి. అంటే హెచ్ఎంపీవీ వైరస్ డెత్ రేటు ఎంత ఉందండి? అంటే ఇప్పుడు మనకి కరోనా వైరస్ డెత్ రేట్ కంపేర్ చేసుకుంటే హెచ్ఎంపీవీ డెత్ రేటు చాలా తక్కువ అని చెప్పారు, ఎంత ఉందండి? అరౌండ్ 7 కేసెస్ ఉన్నాయి. అయితే ఇండియాలో ఇప్పటి వరకు మనము దీని యొక్క విరులెన్స్ ఎలా ఉంది, దీని టాక్సిటీ ఎలా ఉంది, దీని యొక్క లంగ్ ఎఫెక్ట్ ఎంత ఉన్నది ఇంకా స్టడీ చేయాల్సింది ఉంది. మనకు జపాన్ నుంచి అలాగే చైనా నుంచి ఇప్పటి వరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావటం లేదండి. ఓవరాల్ గా మనకు తెలిసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ బెడ్స్ ఫుల్ అవుతున్నాయి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతుందనే విషయాలే తెలుస్తున్నాయి, కానీ డెత్ రేటు మనకు ఇప్పటి వరకు క్లియర్ గా బయట పెట్టడం లేదు. సో ఈవెన్ WHO అంటే డెత్ రేట్ ఉందా అండి? బయట పెట్టట్లేదు అంటే ఉందా? డెఫినెట్లీ కాంప్లికేట్ అయిన కేసెస్ 1 to 2% ఉంటాయండి. ఎందుకంటే ఎనీ లంగ్ డిసీజెస్ 1 to 2% కేసెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినా మనకు కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో కానీ, క్యాన్సర్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కానీ, లేకపోతే మనకు మన ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో కానీ, ఇలాంటి కేసెస్లలో ఎక్కువగా మనం డ్రగ్స్ ఇస్తాం. ఆ డ్రగ్స్ ఇవ్వటం వల్ల ఇమ్యూనో సపరేషన్ లో ఉంటారు కాబట్టి యూజువల్ గా ఆ పాపులేషన్ లో రిస్క్ ఉంటుంది ఎంతో కొంత. మనకు ఈవెన్ జపాన్ లో, చైనాలో కూడా డెఫినెట్లీ డెత్ రేట్ ఉండొచ్చు 2 to 3%, అది క్లియర్ గా మనకు తెలవటం లేదు. బట్ ఇప్పుడు ధర్మిల ఇది కోవిడ్ లాంటి సార్స్ వైరస్ లాంటి తీవ్రత లేదు కాబట్టి ప్రాబబ్లీ ఇట్స్ లైక్ ఏ ఫ్లూ డిసీజ్, రొటీన్ మనకు ఏదైతే చలికాలంలో వచ్చే డిసీజ్ లాగానే ఫ్లూ డిసీజ్ లాగా ఉంది కాబట్టి దీనికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కంట్రోల్ అవుతుంది అని భావనలో ఉన్నాం కాబట్టి డెత్ రేటు మనకు పెద్దగా ఉండకపోవచ్చు. అన్లెస్ అంటిల్ నెగ్లెక్టెడ్ పీపుల్ ఎక్కడైతే పట్టించుకోకపోతే, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ ఇమ్యూనో సపరేషన్లో ఉండో, లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటే కొంత డిఫికల్ట్ అవుతుంది. బట్ ఓవరాల్ 92 to 94% రికవరీ బాగుందండి. ఓన్లీ 4 to 6 పీపుల్ కొంత రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని కూడా కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే మనం రికవరీ చేయడానికి కూడా ఈజీగానే ఉంటుంది. అయితే ఐసీఎంఆర్ కానీ, ఎన్సీడీసీ కానీ అంటే మేము నిశితంగా పరిశీలిస్తున్నాము, అంత ప్రమాదకరం కాదు అని ఇప్పటి వరకు అనౌన్స్ చేశారు. కానీ కరెక్ట్. అందుకనే మనం ఏమి అసెస్మెంట్ ఇప్పుడే చేయలేమండి. ఎంత రిస్క్ ఉంది, దీని విరిలిటీ ఎలా ఉంది, దీని యొక్క కాంప్లికేషన్స్ ఏమున్నాయి,
ఈ వైరస్ సెకండరీ ఇన్ఫెక్షన్ కు ఎట్లా సిండమిక్ డిసీజ్ లాగా ప్రబలుతుంది, ఇది లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎంత వ్యాప్తి చెందుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం ఈ సీజన్ లో కామన్ గా కోల్డ్ ఫీవర్స్ చూస్తూ ఉంటాం. కామన్ గా కోల్డ్ ఫీవర్స్ కొన్ని లక్షల కోట్ల మందికి వస్తూ ఉంటాయి. బట్ 96-97% వ్యక్తులు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ రికవర్ అవుతారు. ఓన్లీ 2-3% న్యూమోనియా పోయి సర్టన్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ డెవలప్ అవడం, సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ రావడం చూస్తాం. సో ఆ విధంగానే మనం ఇప్పుడు దీన్ని భావించాలి. ఇప్పుడే తొందరపడి భయపడి కంగారు పడాల్సిన అవసరం లేదు. బేసిక్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, WHO రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు యూజువల్ గా అలర్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు HMPV వైరస్ సోకితే ఫస్ట్ మనకు వచ్చే లక్షణాలు దగ్గు, జలుబు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇది HMPV కాదు, నార్మల్ సీజనల్ ఫీవర్ లాగే సీజనల్ దగ్గు, జలుబు అని నార్మల్గా మనం తీసుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదండి. అంటే మరి HMPV లక్షణాలు అని మనం స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతాం? బేసిక్ సేమ్ లక్షణాలండి. ఫ్లూకి ఎలా అయితే ఉంటుందో కోల్డ్ సీజన్ లో మనకు పిల్లలకి ఎక్కువగా కోల్డ్ సీజన్ ముక్కు దిబ్బడము, కోల్డ్, కాఫ్, గొంతులో నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ రావడం అనే ఫీలింగ్ లో ఉండడం, జ్వరం రావడం, ఇట్లాంటి బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి. తీవ్రత పెరిగి లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్, ఆయాసం అట్లా వచ్చేసి సాచురేషన్ పడిపోయే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయండి. దీనికి మించి మనకు ఇప్పుడు దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది HMPV అనేది ఇదివరకు మనకి వైరస్ పాతకాలంలో కూడా వచ్చింది. ప్రాబబ్లీ మై సస్పెక్ట్ ఈజ్ ఆల్రెడీ HMPV వచ్చిన వాళ్ళల్లో యాంటీబాడీస్ ఉంటాయి, బి సెల్స్ అని ఉంటాయి. సో ఈవెన్ ఈ HMPV అనేది మన ఇండియాలో వ్యాప్తి చెందినా కూడా ఆల్రెడీ బి సెల్స్ అని మెమరైజ్ సెల్స్ ఉంటాయండి. మన బాడీలో యాంటీజెన్ రాగానే మన బాడీలో ఉన్న బి సెల్స్, మెమరైజ్ సెల్స్ ద్వారా అది గుర్తించి ప్రాబబ్లీ టీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క యాంటీజెన్ ని నాశనం చేసే ఆస్కారం కూడా ఉంటుంది. సో మన బాడీలో సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంది, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అందుకే అంటాం. మన చుట్టూ ఎన్నో లక్షల వైరస్లు తిరిగినా కూడా మనం ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నామంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ గా ఉండటం వల్లే మనం అన్ని ఇప్పుడు అమెరికాలో వేరే అదర్ వెస్టర్న్ కంట్రీస్ లో సెన్సిటివ్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ తట్టుకోలేరు. కానీ మన బాడీలో మనకు అన్ని ఇన్ఫెక్షన్స్ డే టు డే యాక్టివిటీ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ గా మన రోగ నిరోధక శక్తి బూస్ట్ అయ్యి మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. తద్వారా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే మనకు వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కొన్ని ప్యాథోజన్స్ కి, కానీ కొన్ని వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ. మనం అట్లా కాదండి. మనకు ఆల్రెడీ ఎప్పుడు బిల్డప్ అయి ఉంటుంది. మన బాడీలో ఏ కొత్త శత్రువు వచ్చినా ఏ రూపంలోనైనా, అది వైరస్ రూపంలో కానీ, బ్యాక్టీరియా రూపంలో కానీ, ఫంగల్ రూపంలో కానీ, ఎనీ టాక్సిన్ రూపంలో కానీ వచ్చినా మన బాడీ దానంతటి తాను యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని ఆ యొక్క యాంటీజెన్ లాంటి వైరస్ ని నాశనం చేస్తాయి. అందుకనే వీఆర్ మోర్ ప్రొటెక్టెడ్ దెన్ కంపేర్ చేస్తే అదర్స్. రైట్ అండి. ఒకసారి రవీంద్ర గారు చెప్పండి. అంటే HMPV వచ్చిన వాళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయండి? అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కాబట్టి, అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ, చల్లటి పదార్థాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోకూడదు ఏమైనా ఉంటుందా? అంటే జనరల్ గా ఎవరికైతే ఆస్తమా టెండెన్సీస్ ఉంటాయో, ఆస్తమా టెండెన్సీస్ అంటే వాళ్ళకి చలి తగిలినా, దుమ్ము తగిలినా, పొగ తగిలినా వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇరిటేషన్ వల్ల దగ్గు, ఆయాసం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఎవరికైతే బ్రాంకైటిస్ ఆన్సెట్ అవుతుందో, వైరల్ బ్రాంకైటిస్, ఎనీ వైరల్ బ్రాంకైటిస్ వస్తే వాళ్ళు 2 to 6 weeks వరకు, సమ్టైమ్స్ 2 months కూడా, 2 to 8 weeks వరకు వాళ్ళకి ఆస్తమా లాగే ఉంటుంది. అంటే చలి తగిలితే దగ్గు, ఆయాసం పెరగటం, కళ్ళే రావటం, స్ఫోటం ప్రొడక్షన్ ఎక్కువ అవటం అంటారు. ఇలా ఉండి వాళ్ళకి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్ గా వాళ్ళకి ఈ ఇరిటెంట్ గ్యాసెస్ లైక్ కానీ, డ్రై గ్యాసెస్ కానీ, పొగని ఎక్స్పోజ్ అవటం కానీ, స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, అలానే ఈ చలి, మంచు, చలి, ఏసీ ఇలాంటి ఎక్స్పోజ్ అవటం వల్ల కానీ వీళ్ళకి డెఫినెట్ గా ఎవరికైతే బ్రాంకైటిస్ దాకా వెళ్ళి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుందో, వాట్ ఎవర్ ఏ వైరస్ వల్ల కానీ, ఆ కాంకాంపటెంట్ రెస్పిరేటరీ ఆస్తమా లాంటివి, సిఓపిడి లాంటివి ఉన్న వాళ్ళకి ఇవి డెఫినెట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఆస్తమా, సిఓపిడి లేని వాళ్ళైతే ఫ్యూ వీక్స్
వాళ్ళు ఇంప్రూవ్ అయినాక వాళ్ళ రొటీన్ లోకి వాళ్ళకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఎలర్జీ లేనట్లు లెక్క. సో ఈ డిఫరెన్సియేషన్ పాటిస్తూ వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫుడ్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్స్ కానీ, పొగ, దుమ్ము, చలిగాలి, అలానే మీరు అన్నట్టు ఐస్ క్రీమ్స్ వీటికి దూరం ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. రైట్. ఒకసారి విజయ్ భాస్కర్ గారు చెప్పండి. అంటే పోస్ట్ హెచ్ఎంపివి వైరస్ ఎఫెక్ట్స్ ఏంటండి? ఏంటంటే ఇప్పుడు అది వచ్చి తగ్గిన తర్వాత అంటే మీరు అన్నట్టు ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి, దాంతోపాటు అంటే ఎన్ని రోజులు అవుతుంది రికవరీకి మనకి? యూజువల్గా బేసిక్ సిమ్టమ్స్ వచ్చేసి దగ్గు, తుమ్ములు, కాఫ్ కానీ, లేకపోతే మనకు గొంతులో నొప్పి కానీ, అది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అని 5 to 7 days అండి. 5 to 7 daysలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఆ యొక్క వైరస్ నాశనం చేస్తాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇమ్యూనో సప్రెషన్లో ఉంటారు, ఎవరైతే ఇమ్యూన్ సప్రెషన్లో అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి ఇన్ఫెక్షన్ పెరిగి లోవర్ రెస్పిరేటరీ అంటే ట్రెకియా లోపల నుంచి మనకు అల్విలై లంగ్స్ వరకు పోయినప్పుడు లంగ్స్ డ్యామేజ్ అవ్వగానే ఇన్ఫ్లమేషన్ పెరిగి అక్కడ నంజులాగా చేరుతుంది. తద్వారా మనకు లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటామండి. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే రొటీన్ సిమ్టమ్స్ కాకుండా, సైన్స్ సిమ్టమ్సే కాకుండా దగ్గుతో కూడిన తెమడ, అది కూడా తెల్లగా కానీ లేకపోతే క్రీమీ కలర్లో తెమడ పడడం కానీ ఉంటే అది ఇన్ఫెక్టివ్ నేచర్గా భావించాలి. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అలాంటి టైంలో మాత్రం మనకు సిమ్టమ్స్ పెరిగి సమస్యలు, ఊపిరితిత్తులలో సమస్యలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అంటే మనకి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ చాలా అంటే 1 year పాటు మనం చూసామండి. దీనికి కూడా అలా 1 year పాటు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారా? మోస్ట్ ప్రాబబ్లీ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే బేసిక్గా దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఓన్లీ 5 to 7 days. కోవిడ్ ఇంక్యుబేషన్ పీరియడ్ 14 to 16 days వరకు ఉండేది. రెండోది దానివల్ల మనకు లంగ్ డ్యామేజ్ అనేది చాలా ప్రాంప్ట్గా డైరెక్ట్ లోవర్ రెస్పిరేటరీ డ్యామేజ్ మొదలయ్యేది కోవిడ్ తోటి. ఇది అప్పర్ రెస్పిరేటరీ ఎక్కువగా ఉంటుంది, లోవర్ రెస్పిరేటరీ చాలా తక్కువగా నెగ్లెక్టెడ్ వాళ్ళలో ఉంటుంది. కోవిడ్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఏజెస్లో వచ్చింది. ఇది మాత్రం ఓన్లీ పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్, చిన్నపిల్లలు లేదంటే అడల్ట్ అబౌవ్ 65 ఏజ్ వాళ్ళల్లో కానీ, ఇమ్యూనో సప్రెసివ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కేవలం వస్తుంది. కాబట్టి ఇది కోవిడ్ ఎంత తీవ్రత ఉండకపోవచ్చు, ప్లస్ మనకు రికవరీ రేటు కూడా మంచిగా ఉంటుందని భావించాలి. ఇప్పటి వరకు అడల్ట్స్కి వచ్చినట్టు ఎక్కడ WHO అనౌన్స్ చేయలేదు కదండి? చేయలేదండి. ఇప్పటి వరకు అయితే ఇండియాలో ఉన్న 7-8 కేసెస్ ఇప్పటివరకు నమోదైనట్టుగా మనకు ఆన్లైన్ లో రికార్డ్ అయింది. కాంప్లికేషన్స్ ఇప్పటివరకు ఏం చెప్పలేదు, డెత్ రేట్ కూడా ఏం చెప్పలేదు. అఫీషియల్ గా కూడా మీరు అన్నట్టు అఫీషియల్ గా 7 కూడా అనౌన్స్ చేయలేదు. ఓన్లీ అంటే కర్ణాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్లో 1, అంటే అఫీషియల్ గా 5 మాత్రమే అనౌన్స్ చేసినట్టున్నారండి. 7 అండి, అఫీషియల్ గా 7 అనౌన్స్ చేశారు. ఓకే. 7 కేసెస్ ఇండియాలో వచ్చాయి ఇప్పుడు. ఓకే. సో ఆ 7 కేసెస్ కూడా బేసిక్ RT-PCR పాజిటివ్ వచ్చినాయి చూసారు. బట్ ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ సీ. కాంప్లికేషన్స్ అయితే ఇప్పటివరకు ఏం లేవు. ఆ 7 కేసెస్ కూడా RT-PCR అన్ని పాజిటివ్ గానే వచ్చాయండి? అవునండి, ఇప్పుడు మనకు రివీల్ అయినాయి అక్కడ 7 కేసెస్ ర్యాపిడ్ RT-PCR పాజిటివ్ వచ్చినాయని చెప్పి ఇప్పటివరకు మనకు ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. రవీంద్ర గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఇది హెచ్ఎంపివి సోకిన తర్వాత మనం ఫుల్గా బెడ్ రెస్ట్లోనే ఉండొచ్చా? అంటే మినిమం మనం చేసుకోవాల్సిన మినిమం సింపుల్ యాక్టివిటీస్ అన్నీ మనం చేసేసుకోవచ్చా? అంటే అది రికవరీని బట్టి, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, ఏజ్ని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇందాక అడిగారు దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేదా ఎందుకు అని. ఈ వ్యాక్సిన్ అనేది ట్రయల్స్ లో కొన్ని వ్యాక్సిన్స్ కనుక్కున్నారు. రీకాంబినెంట్ BCG రిలేటెడ్ కాంబినేషన్ తో దీన్ని ఒక వ్యాక్సిన్ కనుక్కున్నారు, ఎఫికసీ ఉందని. కానీ దాన్ని ప్రాక్టికల్ గా యూసేజ్ లోకి తీసుకురాలేదు. దీనికి కారణం ఏంటంటే ఈ వైరస్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ లో మన ఇమ్యూనిటీని బైపాస్ చేస్తుంది. అంతేకాకుండా ఇది వైరస్ అనేది కొంతమందికి సర్క్యులేషన్ రెస్పిరేటరీ ఎపిథీలియం సెల్స్ లో దాదాపుగా 60 రోజులు 180 days కూడా ఉండిపోతున్నట్టుగా గమనించారు. దానివల్ల పోస్ట్ వైరస్ డిసీజ్ వచ్చినాక వాళ్ళ ఆస్థమాటిక్స్ గా కూడా కన్వర్ట్ అవుతారు అనే దాని మీద రీసెర్చ్ నడుస్తుంది. కానీ ఇది కమ్యూనిటీలో ఎంత పెద్ద హెల్త్ అలారం గా లేదు కాబట్టి దీని మీద అంత మనకి నాలెడ్జ్ పెంచుకొని దానికి సంబంధించిన అన్ని డెవలప్ చేయాల్సినంత అవసరం మనకి ఎవరు చేయలేదు.
సో ఎవరైతే జబ్బును పడి ఇంప్రూవ్ అవుతున్నారో వాళ్ళకి కొంతమందికి ఆస్తమా అలాంటివి అంటే సింటమ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ని బట్టి వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని జాగ్రత్త పడుతూ వాళ్ళు వాళ్ళ ఎలాంటి రికవరీ ఉంది, పూర్తిగా నార్మల్ అయిపోయారో, ఎప్పుడైనా దగ్గు ఆయాసాలు వస్తుంది, దాన్ని బట్టి హెల్త్ పర్యవేక్షణలో అంటే ఫిజిషియన్ పర్యవేక్షణలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. కానీ అంత పూర్తిగా అసలు వచ్చినాక ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది, రాబోతుంది అంటే ఇవన్నీ ముందే మనం డిస్కస్ చేసుకోవాల్సినంత అలర్ట్ అనేది మనకి లేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా రాకుండా, ఒకటి వస్తుందని వైరస్ మనం తెలుసుకున్నాం, దాని గురించి రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, జనరల్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. కాబట్టి అవి జనరల్ ప్రికాషన్స్, సేఫ్ డిస్టెన్స్ ఇవన్నీ తీసుకొని మనం ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు హెచ్ఎంపీవీ సోకినట్టు తెలియదు కొంతమందికి, మనం వాళ్ళతో పాటు మూవ్ అయినా, వాళ్ళతో పాటు అసోసియేట్ అయినా అంటే మనకు కూడా అంటే కోవిడ్ అంత ఫాస్ట్గా మనకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? అంటే మనకి తెలియకుండా. ఎస్ అది అలర్ట్ లేదు, అంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనే దాన్ని ఇంకా వాళ్ళు కనుక్కొని అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేస్తే అంటే ఒక వైరస్ ప్రీవియస్ గా ఉన్నది అంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందని మనకి తెలిసి స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే క్యాపబిలిటీస్ పెంచుకుందా లేదా ఇంతవరకు మనకి అనౌన్స్మెంట్ లేదు. ప్రీవియస్ వైరస్ అయితే కనుక అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అది అవ్వదు అని, అంత స్పీడ్ గా రాదు అని చెప్పి మనం అనుకోవచ్చు, దాన్ని అట్లా తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి అంటే ఇప్పుడు వైరస్ వస్తుంది, కేసులు డిటెక్ట్ అవడం అనేది ఏ కంట్రీలోనే ఈ సీజన్ లో ఉంటాయి, మెటానిమో వైరస్. సో ఈ వైరస్ ఉన్నాయి కాబట్టి అది పాండమిక్ ఎక్కువ కేసులు పెరుగుతూ ఉంటే దానిలో ఏమన్నా అది డిటెక్ట్ చేసి దాని యొక్క జెనెటిక్స్ మ్యాప్ కనుక్కొని దాన్ని డిటెక్ట్ చేసి అనౌన్స్ చేస్తేనే మనం అలా తీసుకుని భయపడాలి. లేదంటే ప్రీవియస్ లో ఏదో సీజన్ లో వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి, కొంతమందికి ఇబ్బంది అవుతుంది, తర్వాత అందరూ రికవర్ అయిపోయి మేజర్ గా రికవర్ అవుతారు. దీన్ని ఇట్లానే చూడాలి మనం. రైట్. విజయ్ భాస్కర్ గారు, అంటే దీన్ని కూడా హెచ్ఎంపీవీని కూడా అంటే అంత సీరియస్నెస్ లేదు, అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని మనకి గైడ్ లైన్స్ లేవు కాబట్టి అంటే దీన్ని మనం ఒక సీజనల్ వ్యాధిగానే చూసి అంటే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా? మినిమం అంటే ఎందుకంటే ఇంతవరకు మనం ఎక్కడ మాస్కులు చూడలేదండి. మనం స్టడీ చేసేంత వరకు మనం ఏదైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మన దగ్గర ఎక్కువ కేసెస్ రికార్డ్ అయ్యి మనకు వచ్చే కాంప్లికేషన్స్, వాటి యొక్క ఎఫికసీ, వాటి యొక్క రికవరీ రేటు ఎలా ఉంది, దాని ఇంక్యుబేషన్ ఎన్ని రోజులు ఉంది అన్నది మనం కరెక్ట్గా తెలుసుకునేంత వరకు మనం కామెంట్ చేయడం కూడా కష్టం అండి. బట్ ఓవరాల్ ప్రీవియస్ హిస్టరీ ప్రకారము ఈ ఫ్యామిలీకి చెందిన వైరస్, ఇది న్యూమోనియా వైరస్ టైప్ కాబట్టి, ఆ ఫ్యామిలీకి చెందిన వైరస్ కాబట్టి మనం మోస్ట్ ప్రాబబ్లీ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, అంత ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఈవెన్ అంత ఎక్కువ మంది ర్యాపిడ్గా ఇన్ఫెక్ట్ అయినా కూడా రికవరీ రేటు కూడా అంతే లెవెల్లో మనకు మంచిగా ఉంటుందని భావించాలి. అప్పర్ రెస్పిరేటరీ లెవెల్లోనే బేసిక్ ట్రీట్మెంట్ తీసుకొని అందరు రికవర్ అవుతారనే భావించాలి. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. బేసిక్ గా మనం కోవిడ్ లో నేర్చుకున్న మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ 4 పదాలను మనం జాగ్రత్త, యాంటీ కోవిడ్ ఏవైతే మనం ఉన్నాయో అవి జాగ్రత్తగా అట్లీస్ట్ కనీసం ఆ మాస్క్ ధరిస్తే అది మోర్ దెన్ ఇనఫ్ అండి. మాస్క్ తోటి కనీసం మనకు మన ఎంట్రీ రూట్స్ అన్ని క్లోజ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాయి. స్పెషల్లీ క్లోజ్డ్ ఏసీ రూములలో మనం ఎక్కువగా ఉంటాము. ఆ రూములలో ఎక్కువ మంది ఉన్నప్పుడు క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాస్క్ కనీసం ధరించగలిగితే మనం ఈ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకా శానిటైజేషన్, మిగతా డిస్టెన్స్ అవన్నీ నేర్చుకున్న పద్ధతి ప్రకారం మనం ఉండొచ్చు. కానీ బేసిక్ రూపాయిన్నరకు సంబంధించిన చిన్న మాస్క్ ధరించి మనం ఇలాంటి వైరస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్ అండి. రవీంద్ర గారు, ఫైనల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మాస్క్, శానిటైజేషన్ ఇవేనా అండి ఫైనల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు? అవును, మినిమం గా అందరూ ఒకటేంటంటే ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన అవసరం ఈ క్షణానికి లేదు. అలాని పూర్తిగా వదిలేకుండా అలర్ట్ గా ఉండాలి. సో పానిక్ అవ్వద్దు, అలర్ట్ గా ఉండాలి. మాస్క్, హ్యాండ్ వాష్, సేఫ్ డిస్టెన్స్, SMS కంపల్సరీ పాటిస్తే మంచిది. రైట్ అండి. డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, డాక్టర్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అండ్ గుడ్ సజెషన్స్ అండ్ అడ్వైస్. That's all for today's midday debate. Stay tuned to Swatantra.